మన పెద్దలు చెప్పిన మాట వెనుక ఏదో కారణం ఉంటుంది అన్నట్లు ధనుర్మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ధనుర్మాసం అన్నది సాధారణ మాసం కాదు. ఇది భోగం కోసం కాక భక్తి నియమాల కోసం ఉద్దేశించిన మాసం. అందువల్లే ఈ మాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఎటువంటి శుభకార్యాలు చెయ్యరాదని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు దేవతలకు ఇది రాత్రి మాసం. అలా దేవతలు యోగ నిద్రలో ఉన్న సమయంలో మనం చేసే శుభకార్యాలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించదని మన శాస్త్రం చెబుతుంది. వివాహం, శుభకార్యాలు అన్నవి దేవతల సాక్షిగా జరిగే మహా సంస్కారం. కానీ ఇది దేవతలకు జాగరణ కాలం. ఇక ధనుర్మాసం అన్నది విష్ణుమూర్తికి అంకితమైన మాసం. అందువల్ల ఈ యొక్క మాసంలో ప్రకృతి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన జరగాలని మన శాస్త్రం చెబుతుంది. ఇక పౌరాణికంగా చూసుకున్నట్లయితే గోదాదేవి కూడా పెళ్లి కోసం వ్రతం చేసింది. కానీ ధనుర్మాసం తర్వాతే పెళ్లి జరిగింది. అంటే పెళ్లి అనే ఫలితం ధనుర్మాసం తర్వాతే కలిగింది. అందుకనే ఈ మాసాన్ని వ్రతమాసం అన్నారు. పెళ్లి కాదు అనే సంప్రదాయం కూడా ఏర్పడింది. అందువల్లే ధనుర్మాసంలో పెళ్లిళ్లు చేయరు. అంతేగాక ధనుర్మాసం అన్నది కాలతత్వం ప్రకారం పరిశీలించినట్లయితే ఇది ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసమని మన పెద్దలు చెబుతారు. అందువల్లే ఈ ధనుర్మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు ఇలాంటివన్నీ చేయరు. ఇక మనది వ్యవసాయంపై ఆధారపడిన దేశం. అందువల్ల ఈ సమయంలో పంట కోతకొస్తుంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండడం వల్ల కూడా ఇది వివాహాలకు, శుభకార్యాలకు అనువైనది కాదని మన పెద్దలు చెబుతారు. అందుకే ధనుర్మాసం అన్నది దాంపత్యానికి కాదు, ధర్మ సాధనకు. ఇన్ని కారణాలు ఉన్నాయి కనుకనే తరతరాలుగా ఈ ధనుర్మాసంలో పెళ్లిళ్లు చేయరు. ఇలాంటి మరిన్ని అంశాలతో నిన్నటి మేధస్సు, నేటి ప్రేరణగా కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటన్ న్యూస్.